అందరూ మంచిగా ఉన్నారా? నన్ను చాలా రోజుల నుంచి AC to DC సప్లై వైరింగ్ గిట్ BS3 యూనికాన్ కి తీసుకురానని చెప్పారు. ఆల్మోస్ట్ మనం BS6 గాని చేసాం. మీరు చూడకుండా నేను పైన కార్స్ లో వెళ్తున్నాను. ఆ తర్వాత BS4 గాని చేసాం. మీరు చూడకుండా దాని గాని కార్స్ లో వెళ్తున్నాను. ఈ AC to DC సప్లై వైరింగ్ గిట్ మెయిన్ ఉపయోగం ఏంటంటే బ్యాటరీ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా మనం హెడ్ లైట్ లో LED యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మనం AC to DC సప్లై వైరింగ్ గిట్ యూజ్ చేయొచ్చు. అదే విధంగా ఏదైతే యూనికాన్ ఉందో యూనికాన్ కి ఎక్కువ మంది ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ కోసంగా ఇంజిన్ క్లిప్ స్విచ్ అయితే కొంటున్నారు. అదే టైంలో బండిలో వైరింగ్ గిట్ ఎలాంటి వైర్ కట్ చేయకుండా మనం ఈ వైరింగ్ గిట్ అనేది బండిలో యూజ్ చేయొచ్చు. అదే విధంగా మన యూనికాన్ BS3 కానీ తీసుకొచ్చేస్తాం AC to DC సప్లై వైరింగ్ గిట్. ఎందుకంటే మనకి యూనికాన్ లో పల్సర్ లో సేల్ అయినంత వైరింగ్ గిట్లు ఏ బండిలో సేల్ అవ్వదు కాబట్టి మన కస్టమర్లకి ఎలా అనుకూలంగా ఉంటే అలా తీసుకోవాలి కాబట్టి నేను BS3 యూనికాన్ కానీ AC to DC సప్లై వైరింగ్ గిట్ తీసుకొచ్చాను. ఈ AC to DC సప్లై వైరింగ్ గిట్ మెయిన్ యూజ్ ఏంటంటే ఒకటి ఇంజిన్ ఆన్ ఆఫ్, మరొకటి ఏంటంటే బండిలో ఎవరైతే LED యూజ్ చేయాలనుకుంటున్నారో ఓల్ కోసం అయితే ఈ వైరింగ్ గిట్. నన్ను లాస్ట్ టైం మీరు అడిగారు ఎక్స్ట్రా హార్న్ బిగించినప్పుడు ఈ ఎక్స్ట్రా హార్న్ బిగించడం వల్ల బండికి బ్యాటరీ డౌన్ అవుద్ది కదా అని చెప్పారు. బండిలో ఉన్నది కాకుండా ఇంకా ఏది మీరు ఎక్స్ట్రా యాడ్ చేసినా సరే అదంతా బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడుద్ది. ఇప్పుడు LED బల్బు వేసుకోవాలి, మనం చెప్పినా వేసుకుంటారు, చెప్పకపోయినా వేస్తారు, అది ఓలిసు. ఇది AC to DC సప్లై వైరింగ్ గిట్ యూజ్ చేయడం లేదంటే ఏదైతే మనం హెడ్ లైట్ లో LED వేస్తున్నామో ఈ హెడ్ లైట్ తో పాటు మీటర్ లైట్ వెనకాల ఉన్న డేంజర్ లైట్ అనేది మొత్తం బ్యాటరీ మీద వెలగద్ది ఎప్పుడు నార్మల్ గా LED యూజ్ చేస్తే. అదే ఇది AC to DC సప్లై వైరింగ్ గిట్ యూజ్ చేయడం ఏంటంటే ఓన్లీ మీరు హెడ్ లైట్ లో LED వేస్తే ఈ హెడ్ లైట్ వరకే బ్యాటరీ పవర్ వస్తుంది. మీటర్ కి AC పవర్ ఏదైతే బండిలో పవర్ మామూలు ఒరిజినల్ గా ఏ పవర్ వస్తుందో ఆ పవర్ మీటర్ కి వస్తుంది, వెనకాల డేంజర్ లైట్ కానీ అదే పవర్ వస్తుంది. ఓన్లీ ఏదైతే హెడ్ లైట్ లో LED వేసామో దేనికైతే మనకి DC పవర్ కావాలో దాని వరకే DC పవర్ వస్తుంది. 70% వరకు బ్యాటరీ సేవ్. అంటే మామూలుగా బ్యాటరీ డెడ్ అయ్యేదానికంటే ఇక్కడ అనేది చాలా బ్యాటరీ అయితే సేవ్ అవుతుంది, దాన్ని కూడా గుర్తించాలి. ఓకే భయ్య, టోటల్ గా ఏదైతే ఈ బండి ఉందో మనం AC to DC సప్లై వైరింగ్ గిట్ అనేది ఈ బండికి ఎలా ఫిట్ చేయాలి, ఆ వైరింగ్ గిట్ అనేది ఎలా ఉంటది ఏంది అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఏదైతే BS3 యూనికాన్ ఉందో BS3 యూనికాన్ కి మనకి హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ ఉన్నా సరే చాలా మంది ఇంజిన్ కిల్ స్విచ్ కోసం అడిగారు. ఇప్పుడు ఏంటంటే AC to DC సప్లైలో వైరింగ్ గిట్లు ఏంటంటే మనం ముందర హెడ్ లైట్ లో LED యూజ్ చేయడం లేదంటే బ్యాటరీ మీద పెద్దగా ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే ఏదైతే మీటర్ లైట్లు ఉందో మీటర్ లైట్ ఇంజిన్ సప్లై మీద వెలగద్ది, వెనకాల డేంజర్ అనేది ఇంజిన్ సప్లై మీద వెలగద్దు కాబట్టి ఓన్లీ LED లైట్ వరకే బ్యాటరీ సప్లై మీద కాబట్టి పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, మనకి టోటల్ గా అయితే హెడ్ లైట్ స్విచ్ వైరింగ్ గిట్ ఒక కస్టమర్ తెచ్చిన పాత LED అయితే ఒకటి ఉంది, ఇవన్నీ తర్వాత చూద్దాం. ఇప్పుడు బండిలో మీరు ఏమేమి ఓపెన్ చేయాలి అనేది మీకు చూపించేస్తాను. ఏదైతే ఇప్పుడు బండిలో ఒకటి గుర్తుపెట్టుకోండి భయ్య, ఏ బండికైనా సరే మీరు బండికి స్విచ్ అండ్ వైరింగ్ గిట్ రాగానే తప్ప బండికి బిగించే వాపండి. ముందు లోపల జాక్ కనెక్ట్ చేసుకోండి, జాక్లు కనెక్ట్ చేసుకుని చెక్ చేసుకుని తర్వాత అయితే బండికి బిగించుకోండి. ఓకే, నేను ఆల్మోస్ట్ మీకు డైరెక్ట్ గా అయితే ఫిక్స్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ స్విచ్ అనేది 2 స్క్రూస్ ఉంటాయి, ఓపెన్ చేసేయండి. ఇక్కడ ఎక్సలరేటర్ కేబుల్ ఉంటుంది, ఎక్సలరేటర్ కేబుల్ కానీ తీసేయండి. అదే విధంగా హెడ్ లైట్ సంబంధించి ఈ క్యాప్ కానీ ఇలా లాగితే మనకి లోపల ఒక 2 స్క్రూస్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, కింద ఒక 10mm బోల్ట్ ఉంటుంది. ఈ బోల్ట్ అనేది ఓపెన్ చేసేయండి, స్విచ్ గాని ఓపెన్ చేసేయండి. ఈ లోపల మనం తెచ్చుకున్న AC to DC సప్లై వైరింగ్ గిట్ అసలు ఎలా ఉంటది, ఏమేమి వస్తాయి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే BS6 కి BS4 కి అన్ని మీకు కింద డీపీలో కానీ పెట్టినాను. ఒకసారి దీని కాస్ట్ ఎంత, BS4 కాస్ట్ ఎంత, BS6 కాస్ట్ ఎంత, BS3 కాస్ట్ ఎంత మొత్తం నేను డీపీలో పెట్టాను. డీపీకి వెళ్ళి మీరు కాస్ట్ చెక్ చేయండి. ఈ వైరింగ్ గిట్ కావాలన్నా సరే డీపీలో మీకు మొబైల్ నెంబర్ దొరుకుతుంది. ఆ మొబైల్ నెంబర్ అయితే మీరు వాట్సాప్ చేస్తే మీకు ఎంత కాస్ట్ పడుతుంది, ఎన్ని రోజులు వస్తుందని చెప్తాను. అదేవిధంగా మన కాడ ఇంకా అదర్ వెహికల్స్ ఏమేమి వెహికల్స్ ఉన్నాయనేది మీకు వాట్సాప్ క్యాట్లాగ్ కనబడితే క్యాట్లాగ్ ఓపెన్ చేసుకొని చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే మనకి BS6 లో BS4 లో వచ్చిందో AC to DC సప్లై వైరింగ్ గిట్ లో ఏదైతే బ్రేక్ లైట్ వైరింగ్ గిట్ ఉందో బ్రేక్ లైట్ వైరింగ్ గిట్ సేమ్ మనకి BS3 లో కానీ అయితే వచ్చేసింది. ఇది మనకి బ్రేక్ లైట్ వైరింగ్ అంటే బ్రేక్ లైట్ స్విచ్ కి కనెక్ట్ చేసే వైరింగ్ ఇది. ఓకేనా, ఇది పక్కన పెడదాం. తర్వాత వైరింగ్ గిట్ కానీ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఏదైతే BS3 ఉందో ఇంజిన్ కిల్ స్విచ్ టైప్ వచ్చింది. AC to DC సప్లై వైరింగ్ గిట్ లేదంటే ఈ జాక్స్ అనేది కంపల్సరీగా మనకైతే కనబడద్ది. ఎందుకనంటే మనం బండిలో ఒరిజినాలిటీగా వచ్చే బల్బు వాడుతున్నామా అంటే ఒరిజినల్గా అంటే బండిలో అయితే కంపెనీ అయితే ఏ బల్బు అందిస్తారో ఆ బల్బు కోసం అయితే మనం ఎలో టు ఎలో అయితే కలపాలి. ఇది AC సప్లై అంటారు దీన్ని. ఓకేనా, డైరెక్ట్ గా AC to AC కలుస్తుంది. ఎప్పుడైతే ఎలో టు రెడ్ కలుస్తుందో AC to DC అంటే ఇక్కడ DC వస్తుంది, ఇక్కడ DC అనేది హెడ్ లైట్ స్విచ్ లోకి వెళ్ళడం వల్ల ఏంటంటే మనం ముందర ఏదైతే హెడ్ లైట్ ఉందో హెడ్ లైట్ లో LED బల్బ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇది వైరింగ్ గిట్. ఈ వైరింగ్ గిట్ కానీ పక్కన పెడతాం. ఈ వైరింగ్ గిట్ కాస్ట్ అని మీకు కావాలనుకుంటే కింద DP ఉందో DPకి వెళ్ళి చెక్ చేయండి, మీకు ఎన్ని రోజులు వస్తుంది ఏంది టోటల్ మ్యాటర్ అయితే DP ఉందా DP చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ గా చూసుకుంటే మనకి హెడ్ లైట్ స్విచ్ కానీ చూసుకుంటే మనకి క్లాసిక్ రైట్ హ్యాండ్ స్విచ్ అయితే యూస్ చేస్తాం. స్విచ్ కాస్ట్ కానీ చూసుకోండి, ఇది స్విచ్ పార్ట్ నెంబర్. ఇది స్విచ్ కానీ ఒకసారి ఓపెన్ చేస్తాను. ఈ స్విచ్ అనేది మీరు డైరెక్ట్ గా తెచ్చుకున్నారనుకో, మీరు కానీ షాప్ లో కొనుక్కొచ్చుకొని
స్విచ్లో కొన్ని ఆల్టరేషన్ చేసుకోవాలి. ఏమేమి ఆల్టరేషన్ చేసుకోవాలి అనేది మీకు పైన కార్డ్స్ అయితే ఒక వీడియో వెళ్తుంది, ఆ వీడియో చూడండి. దాంట్లో ఏమేమి ఆల్టరేషన్ చేసుకోవాలంటే ఈ లోపల ఒక నిప్పల్ లాంటిది కనబడుతుంది చూస్తారా, ఆ నిప్పల్ అనేది ఆల్టరేషన్ చేసుకోవాలి. నాకు చెప్పిన వీడియో చూస్తే మీకు అర్థం అవుద్ది. అదే విధంగా లేత్కెళ్ళి ఇక్కడ థ్రెడ్ వేయించుకోవాలి. మనం ఏంటంటే ఆల్మోస్ట్ మనం మొత్తం టోటల్ కిట్ తెప్పించుకున్నాం కాబట్టి టోటల్ కిట్ లేదంటే నిప్పులు ఆల్టరేషన్ చేసి వస్తారు. అదే విధంగా థ్రెడ్ కానీ మనం ఎలాంటి ఆల్టరేషన్ లేకుండా డైరెక్ట్ ఫిట్ చేయొచ్చు ఎప్పుడైతే మనం టోటల్ కిట్ బుక్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం ఓన్లీ వైరింగ్ కిట్ బుక్ చేసుకుని స్విచ్ అనేది మనం పర్చేస్ చేస్తాం అప్పుడు ఈ ఆల్టరేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ రెండు కానీ పెడదాం. నెక్స్ట్ ఎల్ఈడి, ఇది ఏంటంటే కస్టమర్ పాత ఎల్ఈడి ఉంటే దాన్ని తెచ్చాడు, దాని అయితే మనం దాన్నే ఫిట్ చేయాలి. దీన్ని కానీ మీకు వేసి చూపిస్తాను. అదే విధంగా మేము ఎల్ఈడి లేదు, ఓన్లీ మామూలుగా ఒరిజినాలిటీకి ఏ బల్బ్ వస్తుందో ఆ బల్బ్ ఫిక్స్ చేయాలన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఏలో టు ఏలో కలిపేస్తే మీకు అంటే బండి ఇంజిన్ నుంచి ఏ పవర్ అయితే వస్తుందో ఆ పవర్ అనేది అవుతుంది. బ్యాటరీ మీద ఎలాంటి ఎఫెక్ట్ అయితే పడదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వైరింగ్ గేట్ బిగించుకునే ముందు ఏం చేస్తామంటే ఏదైతే ఈ స్విచ్ ఉందో మనం ఈ స్విచ్ అనేది బండికి అయితే బిగించుకోవాలి. ఓకేనే, బండికి స్విచ్ మనం ఏదైతే ఇక్కడ నిప్పులను చూసారా, ఈ నిప్పులు అనేది మనకి మామూలుగా బండికి వచ్చేటప్పుడు ఏంటంటే నిప్పులు అనేది కింద ఉంటుంది. ఓకే, చూసారా దీని కింద ఉంది నిప్పులు అనేది. మనకి ఇక్కడ కానీ చూసుకుంటే పైన ఉంటుంది. మనం లేత్ వర్క్ షాప్కి వెళ్ళి ఒక హోల్ అయితే వేయించుకోవాలి. ఇక్కడ అనేది స్విచ్ సెంటర్ చేసుకుని సెంటర్ పట్టుకొని ఇక్కడ గ్యాప్ ఎంత పెట్టాలి ఏందనేది దీనికి సంబంధించిన ఒక వీడియో చేస్తుంది. అంటే ఈ హోల్ అనేది ఎలా కరెక్ట్గా వేసుకోవాలనేది మీరు చూడండి. నేను పైన కార్స్ ఒక వీడియో అవుతుంది, ఆ వీడియో చూసి ఆ వీడియో ప్రకారం ఈ స్విచ్ అనేది ఇక్కడ ఫిట్ చేసుకోండి. ఎందుకంటే ఈ నిప్పలకి హోల్ వేసుకోవాలి, ఈ హోల్ వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాని ప్రకారం దీని అయితే బిగించుకోండి. ఇంకా నెక్స్ట్ మనం ఏదైతే మనం తెచ్చుకున్న వైరింగ్ గిట్ ఉందో ఓకే, ఈ వైరింగ్ గిట్ అనేది ఎలా జాయిన్ చేయాలని చూపిస్తాం. మామూలుగా మనం యూస్ చేసే ఎల్ఈడి అయితే ఇది యూస్ చేస్తుంటాం, ఇది బాగుంటుంది. మీకు ఈ ఎల్ఈడి కావాలి, వైరింగ్ గిట్ బుక్ చేసుకున్నప్పుడు ఈ ఎల్ఈడి కావాలనుకుంటే దీనికి సంబంధించిన మీకు మన వాట్సాప్ క్యాటలాగ్ లింక్ ఉంది కదా, దాంట్లో దీనికి కాస్ట్ ఉంటుంది. ఆడగానే చూసుకొని పోయేసి అందబడుతుంది అనేది మీకు టోటల్ కిట్లో కానీ దీన్ని కానీ బుక్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఫస్ట్ అయితే ఈ స్విచ్ అయితే బిగించేస్తాను. తర్వాత ఈ వైరింగ్ గిట్ కానీ ఎలా కనెక్ట్ చేయాలి అని చూస్తాం. అదే విధంగా ఇక్కడ ఫ్రంట్ బ్రేక్ వైర్లు కానీ రెండు ఉన్నాయి. ఈ ఫ్రంట్ బ్రేక్ వైర్లు ఏం లేదు, ఇక్కడ ఈ చిన్న వైర్స్ ఉన్నాయి కదా, ఇది అనేది ఈ క్లిప్స్ అనేది దీనికి దోపేసింది కదా, దోపేసి ఇక్కడికి లాక్ వచ్చేయండి. అదే విధంగా ఈ స్విచ్ కానీ బిగించేసి ఆ స్విచ్ కానీ బిగించేసి ఈ పాత స్విచ్ అయితే ఏ పొజిషన్ నుంచి వైర్లు వచ్చినాయో అదే పొజిషన్ నుంచి లోపల తీసుకుని తర్వాత ఏం చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్ గా నేను స్విచ్ అయితే బిగించాను. ఓకేనా, స్విచ్ బిగించిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ యాక్సిలరేటర్ ఎప్పుడైతే ఈ గ్యాప్ పెట్టుకుంటామో మనం హోల్ వేసుకున్న తర్వాత స్విచ్ అనేది ఒక పాయింట్ వస్తుంది. కాబట్టి మనం యోగ్గా జరుపుకున్నాం కాబట్టి ఎక్కడైతే కొద్దిగా మట్టి ఉంది దీని అయితే కొద్దిగా తుడిచేసేయండి, అది క్లియర్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఏదైతే మనం ఈ స్విచ్ అయితే బిగించేసామో స్విచ్ వైర్లు అదే విధంగా ఫ్రంట్ బ్రేక్ వైర్లు రెండు అయితే మనం ఇక్కడికి లాక్ చేసాం. ఓకేనా, ఇక్కడికి వచ్చేసి రెండు జాక్స్. ఓకేనా, ఇది రైట్ హ్యాండ్ స్విచ్ జాక్, ఇది వచ్చి ఫ్రంట్ బ్రేక్ స్విచ్ జాక్. ఇప్పుడు మనం ఏదైతే బండ్లో ఉన్న పాస్ స్విచ్ ఉందో ఓకేనా, పాస్ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ సంబంధించిన జాక్ అనేది ఉంటుంది. ఈ జాక్ అనేది తీసేసేయండి, ఈ స్విచ్ కానీ పక్కకు తీసేసేయండి, ఒక పని అయిపోద్ది. ఓకే, ఇప్పుడైతే తీసేసాం. తీసిన తర్వాత ఏదైతే మనం తెచ్చుకున్న వైరింగ్ గిట్ ఉందో ఇప్పుడు ఈ వైరింగ్ గిట్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏం ఇబ్బంది గందరగోళం అయితే ఏమి ఉండదు. మీరు వైర్లు కట్ చేసి గందరగోళం చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఎడగాని చూసుకుంటే మీరు హెడ్లైట్ తో పాటు ఈ జాక్ అనేది తీశారు అంటే ఓకేనా, ఈ జాక్ తీసారంటే హెడ్లైట్ కి బ్లాక్ కలర్ జాక్ ఉంటుంది. ఇది హెడ్లైట్ డోమ్ సంబంధించిన జాకు. ఇక్కడ వైట్ కలర్ జాక్ ఉంటుంది. మన బండిలో పాత స్విచ్ ఓపెన్ చేసాం రైట్ హ్యాండ్ స్విచ్, ఈ జాక్ అనేది దీంట్లోకి అయితే ప్రెస్ చేసేసింది. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఈ వైర్ అనేది గట్టిగా ఇట్లా లాగబాపండి. ఓకేనా, గట్టిగా మెల్లబాపండి, జస్ట్ ఊరికట్ట దీన్ని ఇలాగే ఉండొచ్చి ఇలా అయితే లాక్కోండి. ఇప్పుడు ఏదైతే మన రైట్ హ్యాండ్ స్విచ్ బిగించుకున్నాం కదా, ఆ స్విచ్ సంబంధించిన జాక్ ఉంటుంది, ఆ జాక్ కానీ దీనికి దోపేసేయండి. అదే విధంగా ఫ్రంట్ బ్రేక్ వైర్లు ఉన్నాయి కదా, ఫ్రంట్ బ్రేక్ స్విచ్ వైర్లు, ఇది కానీ దీనికి దోపేసండి. ఈ జాక్ ఎప్పుడైనా టైట్గా ఎక్కిందంటే లోపల ఉన్న పిన్స్ అనేది చెక్ చేసుకోండి, క్రాస్ ఉందేమని. ఓకే, దీన్ని కానీ దోపేసండి. నెక్స్ట్ దీని ఏం చేస్తారంటే ఇక్కడ పైన ఇగ్నిషన్ లాక్ ఉంది కదా, మనకి ఇగ్నిషన్ లాక్ వైర్లు ఇక్కడ ఉంటుంది, దీన్ని ఇలా తీసి ఓకేనా దీన్ని ఇలా లోపల బానిచ్చేసండి. ఓకేనా, ఇలా లోపల బానిచ్చేసి దీన్ని ఇలా దోపేసి దీన్ని ఇలా దోపేయండి. ఈ వైర్ ఏం చేస్తారంటే ఇలా పెట్టేసి ఇలా నోటిని గందరగోళం లేకుండా. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మీరు ఏసీ సప్లై అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఎల్ఈడి వేస్తున్నారా నార్మల్ బల్బ్ వేస్తున్నారా? ఇప్పుడు నార్మల్ బల్బ్ వేస్తున్నారు అంటే సేమ్ ఇదే బల్బ్ వేస్తున్నారంటే ఇక్కడ ఎల్లో టు ఎల్లో అయితే ఉండండి. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకున్నారంటే చెక్ చేసుకోండి నుంచి. ఓకేనా, ఇప్పుడైతే కీ ఆన్ చేశాను. కీ ఆన్ చేయగా మనకి న్యూట్రల్ లైట్ రాలేదు, ఇంజిన్ ఆన్ చేయగానే మనకి న్యూట్రల్ లైట్ వచ్చింది. ఓకేనా, న్యూట్రల్ లైట్ వచ్చింది. అదేవిధంగా హెడ్ లైట్ అది ఆఫ్ చేద్దాం, సెల్ఫ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు బండి అయితే స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు కానీ చూడండి మనకి ఫస్ట్ పార్కింగ్ వేస్తాం. పార్కింగ్ వేయగానే మీకు సైడ్లో కనబడ్డా కొద్ది షాప్లో కొన్ని లైట్స్ అయితే ఆఫ్ చేస్తాను చూడండి. ఓకేనా, పార్కింగ్
మనకి యాక్చువల్గా ఏంటంటే యూనికాన్కి పార్కింగ్ లైట్ రాదు, ఓకేనా. పార్కింగ్ రాదు, డైరెక్ట్గా ఏంటంటే హెడ్లైట్ వేయగానే డైరెక్ట్గా హెడ్లైట్ వస్తుంది. ఇక్కడ మనకి పార్కింగ్ వచ్చింది చూడండి. ఫస్ట్ పార్కింగ్ చేసాం, ఓకే వచ్చింది. మనకి హెడ్లైట్లో పార్కింగ్ ఉండదు, వెనకాల డేంజర్ లైట్ ఉంటుంది, ఓకేనా. ఈ లైట్ అయితే వెలుగుతుంది. ఒకసారి ఆఫ్ చేసి చూపిస్తాను. ఆఫ్ చేశాను, ఇప్పుడు చూడండి రాలేదు, ఓకేనా. మళ్ళీ అయితే ఒకసారి ఆన్ చేద్దాం. ఓకే పార్కింగ్ వచ్చింది. ఇప్పుడు హెడ్లైట్ వేద్దాం, ఓకేనా. హెడ్లైట్ వేసాం. హెడ్లైట్ వేయగానే లో బీమ్లో ఉంది బండి, ఓకే. హై బీమ్ ఇక్కడ చూడండి, ఓకే. అదేవిధంగా హెడ్లైట్ కానీ చెక్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఓకే. పార్కింగ్, హెడ్లైట్ ఏగానే వచ్చింది. అంటే ఇప్పుడు ఏసీ సప్లై రన్నింగ్ అవుతుంది. ఏసీ సప్లై మీద రన్నింగ్ అవుతుంది కాబట్టి మనం ఎప్పుడైతే ఇంజిన్ ఆఫ్ చేస్తామో, ఓకేనా, చూడండి హెడ్లైట్ అనేది రాదు. మనకి బండి స్టార్ట్ చేస్తేనే అది వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఇంజిన్ నుంచి సప్లై ఏదైతే వస్తుందో ఆ సప్లై మీద జరుగుతుంది. లేదు మేము ఎల్ఈడి యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే ఈ సప్లై ఎక్కడి నుంచి తీసేసేయండి, ఇది అనేది ఎక్కడి నుంచి పెట్టేసేయండి. ఇప్పుడు చూసారు ఆటోమేటిక్గా లైటింగ్ అని పెరిగింది. ఎప్పుడైతే మనం బ్యాటరీ సప్లై ఇచ్చామో చూడండి, ఇప్పుడు ఇంజిన్ సప్లై, ఏసీ సప్లై మీద లైటింగ్ చాలా తక్కువ ఉంటుంది చూడండి, ఓకేనా. ఇలా తక్కువ ఉంది కదా. అదే మనం ఒక్కసారిగా ఇప్పుడు మనం ఏదైతే బ్యాటరీ సప్లై ఉందో బ్యాటరీ సప్లై ఇస్తాం, లైటింగ్ చూడండి, చూసారా ఇది. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు బండికి ఇంజిన్ ఆఫ్ చేసినా సరే హెడ్లైట్ ఆన్లో ఉంటుంది, చూసారా హెడ్లైట్ ఆన్లో ఉంటుంది. హెడ్లైట్ ఆఫ్ చేస్తేనే ఆఫ్ అవుద్ది. ఇప్పుడు పార్కింగ్ చేస్తే పార్కింగ్ రాదు. బండి స్టార్ట్ చేసిన తర్వాతనే పార్కింగ్ వస్తుంది, మనకి హెడ్లైట్ మాత్రం వస్తుంది, ఓకేనా. చూడండి పార్కింగ్ రాదు. ఇప్పుడు ఇంజిన్ కానీ ఆన్ చేస్తాను చూడండి, పార్కింగ్ మాత్రం రాదు. బండి అది ఎప్పుడు స్టార్ట్ చేస్తామో అప్పుడు ఎలాగద్ది పార్కింగ్, ఓకేనా. చూడండి ఇది డీసీ సప్లై. మీరు ఎల్ఈడి యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఈ సప్లై పెట్టుకోవాలి ఇక్కడ, ఓకేనా. ఇక్కడ ఈ సప్లై పెట్టుకుని ఎల్ఈడి యూజ్ చేసుకోవాలి. లేదు మేము ఎల్ఈడి యూజ్ చేయము మామూలుగా అనుకుంటే మీరు ఎల్లో కలర్ అయితే నేనైతే ఇలా దోపేయచ్చు, ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఎల్ఈడి యూజ్ చేయాలి కాబట్టి నేనైతే ఈ జాక్ అయితే దీనికి దోపేసి ఇప్పుడు ఏదైతే ఈ నార్మల్ బల్బ్ నార్మల్ బీఎస్సి మన కస్టమర్ అయితే ఏదైతే ఎల్ఈడి తెచ్చాడో ఇప్పుడు ఈ ఎల్ఈడి ఉంది కదా, ఈ ఎల్ఈడి అనేది నేను ఒకసారి ఎడిపోయింది ఎల్ఈడి ఇది అనేది నేను ఒకసారి హెడ్లైట్లో బిగించుకొని ఒకేసారి మీకు లైటింగ్ అనేది టోటల్ అనేది ఒకసారి చెక్ చేసి అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా నేనైతే లోపల ఎల్ఈడి అయితే ఫిట్ చేశాను. ఇప్పుడు మేము హెడ్లైట్ డోమ్ కానీ బిగించేస్తాం కదా, ఒకసారి మీకు టోటల్గా లైటింగ్ అయితే చెక్ చేసి చూపించేస్తాను మరొకసారి. ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లోపల మీరు వైరింగ్ ఇటు ఫిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కడికైనా నోట్ లైట్ రాకపోతే మీరు ఇచ్చిన వైరింగ్ కనెక్షన్ అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే రాంగ్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఎక్కడ నోట్ లైట్ అయితే రాదు. ఎప్పుడైతే మనం ఇంజిన్ ఆఫ్ చేస్తామో ఇగ్నిషన్ అనేది కిల్ అవుతుంది అన్నాడు, గుర్తించండి, ఓకేనా. మనం ఇంజిన్ కిల్ అని చెప్పి ఇక్కడ ఇగ్నిషన్ కిల్ అవుతుంది. మనకి ఇంజిన్ కిల్ అవ్వాలంటే సీడీఐ కాయిల్లో వైర్ కట్ చేసేయాలి కాబట్టి అంత రిస్క్ అయితే మనకి ఎందుకు, అంత అవసరం. ఇక్కడైనా సరే మనకి ఇంజిన్ కిల్ అవుతుంది కాబట్టి ఇది మనకి నోట్ లైట్ అయితే ఆఫ్ అవుద్ది. ఇప్పుడు నెక్స్ట్ కానీ చూసుకుంటే మనం ఇంజిన్ ఆఫ్లో పెట్టుకుని సెల్ఫ్ కొడితే మనకి సెల్ఫ్ రాదు, హెడ్లైట్ అయితే వస్తుంది, ఓకేనా. మనం ఎల్ఈడి యూస్ చేస్తున్నాం కాబట్టి మనం ఎల్ఈడి ఏసీ టు డీసీ సప్లై మీద ఎల్ఈడి యూస్ చేస్తాం కాబట్టి ఎల్ఈడి అయితే వస్తుంది. మనకి మెట్రో లైటింగ్ ఇంకేం రాదు, ఓకే. మెట్రో లైటింగ్ అంతా బండి స్టార్ట్ చేసిన తర్వాత వస్తుంది, ఓకేనా. మనం ఇంజిన్ ఆన్ చేసి బండి స్టార్ట్ చేస్తే అప్పుడు మనకి చూసారా లోపల ఈ ఏసీ సప్లై మీద వస్తుంది, హెడ్లైట్ వరకే డీసీ వస్తుంది. అప్పుడు మనకి బ్యాటరీ మీద పెద్దగా ఎఫెక్ట్ పడదు, ఓకే. ఎందుకంటే ఎల్ఈడి కాబట్టి తక్కువ పవర్ లాక్కుండా కాబట్టి సేఫ్గా ఉంటుంది, ఓకే. ఇప్పుడైతే మనం ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ చేసాం, ఓకేనా. మనం ముందర ఎల్ఈడి ఐ బీమ్ లో బీమ్ కావాలని చెక్ చేసుకోండి. ఎల్ఈడి మనకి ఐ బీమ్ లో బీమ్ తెలీదు, ఇక్కడ లైట్ చూసుకోండి మీకు అర్థమైపోద్ది, ఓకేనా. ఐ బీమ్ లో బీమ్. ఇప్పుడు నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి ఒకసారి మీకు మరొకసారి బండి స్టార్ట్ చేసి ఓన్లీ పార్కింగ్ వరకు చెక్ చేస్తాను చూడండి. ఇక్కడ పార్కింగ్ వచ్చింది. మనకి హెడ్లైట్లో పార్కింగ్ ఉండదు కాబట్టి పార్కింగ్ హెడ్లైట్లో రాదు. అదేవిధంగా వెనకాల డేంజర్ ఉందా, ఈ డేంజర్ కానీ వచ్చేస్తుంది, ఓకే. ఇంకా ఫ్రంట్ బ్రేక్ కావాలన్నా చూసుకోండి మీరు, ఓకేనా. ఫ్రంట్ బ్రేక్ కొడతాను చూడండి, ఓకే. హెడ్లైట్ ఆఫ్ చేస్తాను చూసారా, ఓకే ఓకే పర్ఫెక్ట్. మొత్తం లైటింగ్ అయితే మనకు వస్తుంది, ఓకే ఫ్రెండ్స్. టోటల్గా వచ్చేసారు కదా ఏసీ టు డీసీ సప్లై వైరింగ్ గిట్ అనేది. ఈ ఏసీ టు డీసీ సప్లై వైరింగ్ గిట్ మెయిన్ ఉపయోగం ఏంటంటే ఎవరికైతే ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ కావాలి అనుకుంటున్నారో, ఎవరైతే హెడ్లైట్లో ఎల్ఈడి యూజ్ చేయాలో అని అనుకుంటున్నారో ఇది బెస్ట్ వైరింగ్ గిట్ అని చెప్తా. ఎందుకంటే మనకి మీటర్లో ఉన్న లైట్లు ఎలగదు, వెనకాల ఉన్న డేంజర్ లైట్ ఎలగదు కాబట్టి బ్యాటరీ మీద పెద్దగా ఎఫెక్ట్ పడదు. మనం ముందర హెడ్లైట్ వేసిన ఎల్ఈడి ఒకటే కాబట్టి అది ఏదో సింపుల్గా అయితే లైటింగ్ లాక్కుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, బండిలో వచ్చింది కాకుండా ఎక్స్ట్రా ఏది యూజ్ చేసినా సరే బ్యాటరీ నుంచే సప్లై లాక్కోవాలి కాబట్టి కొద్దిగా బ్యాటరీకి అయితే కొద్దిగా ఎఫెక్ట్ అయితే పడుద్ది. ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పాలి, ఏసీ టు డీసీ సప్లై వైరింగ్ ఇటు బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే ఓన్లీ ఎల్ఈడి వరకే ఎలగతుంది. మనం ఎల్ఈడి వేస్తామంటే ఎల్ఈడి వరకు ఎలగద్ది, మీటర్ లైట్లు ఏమి ఎలగవు. మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత మిగతావన్నీ ఎలగతాయి,
ఓకేనా, అదొకటి. మనకి అందులో ఏంటంటే ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ ఉంది, కానీ ఇది ఒక బెటర్ ఆప్షన్ అని చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా, మీకు వీడియో నచ్చినా కూడా లైక్ కూడా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో చేస్తే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అదేవిధంగా హరిమేక్ పబ్లిక్ రివ్యూ ఒక కొత్త ఛానల్ ఉంది భయ, దాని సైడ్ కానీ కొద్దిగా చూడండి, దానికి సంబంధించిన లింక్ కానీ నేను కింద డీపీలో పెట్టాను, ఒకసారి ఆ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ అవ్వండి. దాంట్లో కానీ మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి భయ్య. ఓకే ఫ్రెండ్స్, చూడగా జై హింద్, జై భారత్. అలా భయ్య అందరూ మంచిగా ఉన్నారా? నన్ను చాలా రోజుల నుంచి అనా పల్సర్ సారీ